ఎప్పుడైతే తమ పిల్లలు పెద్దవారై కాలేజ్ కి వెళ్లడం మొదలెట్టారో మళ్ళీ సుమ, ఝాన్సీ, ఉదయభాను, శిల్పా చౌదరి చేస్తున్న ప్రోగ్రామ్స్ ని రీప్లేస్ చేసి తనే అన్ని ఛానల్స్ లో చేస్తూ బిజీ అయింది. ఇక ఇదిలా ఉంటే రాజీవ్ తల్లిదండ్రులు మరణించడం, ఆ వెంటనే తన చెల్లెలు కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో రాజీవ్ మానసికంగా కృంగిపోయాడు. ఇక ఈ క్రమంలోనే రాజీవ్ కొడుకు రోషన్ లండన్ లో యాక్టింగ్ కోర్స్ ని పూర్తి చేసి ఇండియాకి వచ్చి సినిమాల్లో నటిస్తూ హీరోగా తన కెరియర్ ని మొదలు పెట్టాలనుకున్నాడు. దీంతో కొడుకు కెరియర్ కోసం సుమ మరియు రాజీవ్ మళ్లీ కలిసి తనని సినిమాల్లో లాంచ్ చేయాలని తమ మధ్యనున్న గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అలా నిర్మల్ కాన్వెంట్ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ ద్వారా అరంగేట్రం చేసిన రోషన్ బబుల్ గమ్ మూవీతో తనని హీరోగా ఎంట్రీ ఇప్పించాలని ఆ మూవీకి సుమ, రాజీవ్ కనకాల ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తూ అతన్ని లాంచ్ చేశారు. ఇక ఈ మూవీ 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా 2023లో రిలీజ్ అయ్యి 50 లక్షలు మాత్రమే కలెక్ట్ చేయడంతో రాజీవ్ కి ఫైనాన్షియల్ గా చాలా నష్టం వచ్చి కొన్ని ప్రాపర్టీస్ ని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే రాజీవ్ కనకాల తను మరియు తన తండ్రి సినిమా ఇండస్ట్రీలో